ఫ్రెండ్స్, ఇవాళ మీతో ఒక చిన్న కథ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇది ఓ హెన్రీ రాసిన ది లాస్ట్ లీఫ్ అనే కథ అనమాట. ది లాస్ట్ లీఫ్ అనేది గ్రీన్విచ్ గ్రామంలో ఒక వృద్ధ కళాకారుడు బెహర్మ్యాన్ కథ. అతను తన పొరుగునున్న యువ కళాకారిణి ఝాన్సీ ప్రాణాలను కాపాడుతాడు. ఆమె న్యూమోనియా బారిన పడి దాని కారణంగా మరణించబోతుందన్నమాట. బెహర్మెన్ ఆమెకు జీవించాలనే సంకల్పం, ఆశ ఇవ్వాలని అనుకుని ఆమెను రక్షించాలని అనుకుంటాడు. అయితే ఝాన్సీ తన అపార్ట్మెంట్ కిటికీ ద్వారా గోడపైకి పాకుతున్న ఒక ఆకుల తీగను చూసి రోజు కాలం గడుపుతూ ఉండేదన్నమాట. కానీ నెమ్మదిగా దాని ఆకులు రాలిపోవటం గమనించిందనమాట. ఇది చూసిన ఝాన్సీ చివరి ఆకు రాగానే చనిపోతానని అనుకుంటుంది. ఆకులు ఒక్కొక్కటిగా రాలిపోతాయి, కానీ ఆశ్చర్యానికి చివరి ఆకు చాలా రోజులు ఉంటుంది. దీనిని చూస్తే ఝాన్సీకి జీవించాలనే ఆశా సంకల్పం వస్తుంది మరియు ఆమె ఆరోగ్యం త్వరగా కోలుకుంటుంది. ఈ కథ యొక్క కేంద్ర ఇతివృత్తము అంటే సెంట్రల్ థీమ్ ఏంటంటే ఆశ. రచయిత ఓ హెన్రీ ఆశ మరియు సంకల్ప శక్తి కలిగి ఉండటం ఎంత ముఖ్యమో హైలైట్ చేయడానికి ప్రయత్నిస్తాడు. కథలో ఝాన్సీ తన విధిని నిర్ణయించే ఈవి ఆకు పడిపోలేదని గమనించినప్పుడు కొత్త ఆశను పొందుతుంది. అదేవిధంగా చిత్రాలతో కూడిన ఈ చిన్న కథ నుండి మనం అందరం ఒక చిన్న సంజ్ఞ అంటే జెస్చర్ కూడా ఒక వ్యక్తి హృదయంలో ఆశను తీసుకురాగలదని నేర్చుకోవచ్చు. ఈ కథ మనకు జీవితంలో స్ఫూర్తిదాయకమైనది. ఆశను ఎప్పుడు విడవకుండా సంకల్పం దృఢంగా ఉంచుకొని ముందుకు సాగితే మనం గమ్యస్థానం చేరుకోగలం. ఉన్నపళంగా నేను ఈ లాస్ట్ లీఫ్ కథను ఎందుకు మీకు చెప్తున్నాను అనుకుంటున్నారు? గత 2 నెలల క్రితం మా ఇంటి దగ్గర ఒక గన్నేరు చెట్టు, దీనిని ఇంగ్లీష్లో ఉలియాండర్ అంటారు, ఉండేది. దానికి ప్రతిరోజు నిండుగా పూలు పూసేవి. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ చెట్టును అక్కడి నుంచి తీసివేయాల్సి వచ్చింది. ఆ చెట్టును నేను ఒక పెద్ద కుండీలో పెట్టాను. కొన్ని రోజులలో చెట్టుకున్న మొగ్గలు, ఆకులు ఎండిపోవటం మొదలుపెట్టాయి. నెల రోజుల తర్వాత చెట్టు ఆకులు పూర్తిగా ఎండిపోయాయి. అప్పుడు నేను అనుకున్నా, ఈ చెట్టు ఇంకా బ్రతకట్లేదేమోనని. కానీ చెట్టు శాఖను గిల్లి చూస్తే పచ్చదనం కనబడుతుంది. అప్పుడు నేను ఆ చెట్టుకు బనానా పీల్ జ్యూస్ ఇచ్చాను. ఒక 2 వారాల తర్వాత కాస్త వెర్మీ కంపోస్టు, కొంచెం కోకోపీట్ ఇచ్చాను. అసలే చెట్టు ఎండిపోతుంది, దానికి తోడు ఎండాకాలం. వెంటనే చెట్టు శాఖ పక్కన ఒక ప్లాస్టిక్ పైపు పాతాను. దానిలో నీళ్లు పోసి కింద వేళ్ళ వరకు పోయేటట్టు చూశాను, మట్టి మరియు వేళ్ళు తడిసేలాగా. మళ్ళీ ప్రతిరోజు దానికి నీళ్లు పోయటం, సూర్యుడిని ప్రార్థించటం, ఈ చెట్టును ఎలాగైనా బ్రతికించాలి నువ్వు అని. ఆసక్తికరమైన విషయం, మరి సంతోషకరమైన విషయం ఏమిటంటే, నిన్న చెట్టు మొదలు గమనిస్తే ఆకులు చిగురించటం మొదలుపెట్టాయి. నాకు చాలా ఆనందం వేసింది. ఎండిపోయిన చెట్టు మళ్ళీ ఆకులు చిగురించటం. ఎండిపోయిందే కదా అని చెట్టును పెగలించి పక్కన పడేయలేదు. దాన్ని జాగ్రత్తగా కేర్ చేసి హీల్ అయ్యేందుకు సమయం ఇచ్చాను. కథ మొదట్లో నేను లాస్ట్ లీఫ్ గురించి వివరించాను, కానీ కథ చివరిలో ఇది నా ఫస్ట్ లీఫ్. ఆశ చాలా శక్తివంతమైనది, కానీ పెళుసుగా ఉండే విషయం ఏమిటంటే దాన్ని ఎప్పటికీ కోల్పోకూడదు. థ్యాంక్ యూ.